ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ల వ్యవహార శైలిపై కన్నెర చేశారు. దీంతో అధికార యంత్రాంగం తనిఖీల పేరిట థియేటర్ల యజమానుల తాట తీసేందుకు సిద్ధమైంది. పోలీస్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ విభాగాల సమన్వయంతో కాకినాడ జిల్లాలోని పలు సినిమా థియేటర్లను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందినటువంటి 4 సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని, సినిమా హాళ్లు ఇంకా పరిశుభ్రంగా ఉండాలని యజమానులకు అధికారులు తాకీదులిచ్చారు. రెవెన్యూ, పోలీసు, అట్లాగే లీగల్, మెట్రాలజీ, శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజు థియేటర్ వెరిఫికేషన్ వచ్చాము. చెక్ చేస్తున్నాము, 1 by 1 చెక్ చేస్తున్నాం. ఫైర్ మెజర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి, మిగతా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వరకు కలెక్టర్ గారికి రిపోర్ట్ అందజేస్తాం. చేస్తున్నాం, ఒకటి కూడా చేస్తున్నాం. కొంచెం శానిటేషన్ అయ్యి బాగాలేదు. నేను ఇక్కడ చాణక్య చంద్రగుప్త చేస్తున్నాం, ఇక్కడ ఆనంద్ థియేటర్, అట్లాగే తిరుమల ఒకటి, దేవి మల్టీప్లెక్స్ చూస్తున్నాం. అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి సరిగా లేవు, ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ లేరు, అందుబాటులో లేరు. సో అని చూస్తున్నాం. అట్లాగే వీళ్ళు సంబంధించిన లైసెన్స్లు అవి ఇవ్వాలి, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. గతంలో అమ్మేదానికి ఇప్పుడు అమ్మేదానికి తేడాలు ఉంటాయి. మీరు వచ్చారని ప్రైస్ ఎలా పెట్టారు, దానిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇవన్నీ ఏదైతే మేము అబ్జర్వేషన్ చేసామో అవన్నీ కూడా నివేదిక ఇచ్చి మేము గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో